ఇది ఒక నాన్న కథ. నాన్న ఒక ఆకాశం లాంటివాడు. ఆకాశం మనకు అన్ని ఫ్రీగా ఇస్తుంది, అందుకే దానికి విలువ లేదు. నాన్న కూడా అంతే. అమ్మ భూమి లాంటిది, కోట్లు పెట్టి కొంటున్నారు కదా, అందుకేనేమో అమ్మకు విలువ. ఆకాశమును మనము కొనలేము, అమ్మలేము, అడగలేము. నాన్నలాగా ఆకాశం అడగకముందే మనకు గాలి, నీరు, నిప్పు, సూర్యుని, చంద్రుడిని అన్నీ ఇస్తుంది. అలాగే నాన్న కూడా మనకు చదువు, బుద్ధి, బ్రతకడము నేర్పుతాడు. ఆకాశం మీదికి మనము రాకెట్స్ పంపి బాంబులు పేల్చి దాన్ని ఎంత కాలుష్యం చేసినా అది భరిస్తుంది, ఏమీ అనలేదు. నాన్న కూడా ఏమి అనడు, మనసులో కుమిలి పోతాడు, గుండెల నిండా బాధను భరిస్తాడు పోతాడు, కానీ ఏమి అనడు. అమ్మ మనకు ఏది కొని ఇచ్చినా నాన్న జేబులోంచి ఇస్తుంది అని మనకు తెలుసుకోలేము. అమ్మ కొన్నది ఇచ్చింది నాన్న. అమ్మ మంచిది, అందుకే అమ్మ మంచిది. నాన్న రాత్రి పగలు మన కోసము నిద్ర, ఆహారము మానేసి మనకు తిండి, చదువు, బట్టలు, ఫోన్లు, టీవీలు, కరెంటు బిల్లు ఇలా ఎన్ని పెట్టినా మనకు నాన్నకు విలువలేదు. అమ్మ 9 నెలలు మోస్తుంది, నాన్న 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మోస్తాడు. అయినా నాన్నకు విలువ లేదు. ఎవరు ఎక్కువ మోస్తున్నారు అని మనకు తెలుసుకోలేము. అమ్మకు బీరువా నిండా బట్టలు, లక్షల విలువ ఉన్న నగలు, కానీ నాన్నకు అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు. అందుకేనేమో నాన్నకు విలువ లేదు. మధ్యతరగతి నాన్నకు అప్పు లేకుండా ఇల్లు కట్టలేడు, పిల్లల పెళ్లిళ్ళు చేయలేడు. నాన్నకు అప్పుల వారి అసహించుకునుడు, చిట్టిల వారి చీదరించుకునుడు తప్పవు. అయినా నాన్న భరిస్తాడు. నా భార్య, పిల్లలు బాగుండాలి అని భరిస్తాడు నాన్న. అయినా నాన్నకు విలువ లేదు. నాన్న మనకు వెన్నుముక లాంటివాడు. నాన్న వెన్నుముక వెనకాల ఉంది కదా, కనబడదు. కానీ వెన్నుముక లేకపోతే మన శరీరము దన్నుగా నిలబడదు అని మనకు తెలియదు. వెన్నుముక లేకపోతే మన శరీరం ఎలా వంగిపోతుందో, నాన్న లేని జీవితము, కుటుంబాలు అలా వంగిపోతాయి, చిందర వందర అవుతుంది. అందుకే నాన్న విలువ తెలుసుకో మిత్రమా.